మీ కుకింగ్ రకం ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్తే కష్టాలు మామూలుగా ఉండవు. ఐ ఫేస్డ్ ఇట్. హలో గైస్, వెల్కమ్ టు క్యూటీ కుంజు అఫీషియల్. అండ్ ఈ రోజు అయితే మా ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళారనమాట. ఒక 1 day రారు, సమ్ ఏదో పని ఉందని ఊరికి వెళ్ళారు. అండ్ నేనైతే ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను రెగ్యులర్ కానీ. బట్ కుంజు కాల్ చేసి ఇంట్లో ఒకదాన్ని ఏం తింటావు, డిన్నర్కి వెళ్దామని చెప్పాడు. సో నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట. ఎక్కడికి ఏంటి అని చెప్పలేదు, సమ్ ర్యాండమ్ ప్లాన్. సో నేనైతే ఇలా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. అండ్ వెళ్ళేదారిలో కుంజు ఒక చిన్న పని ఉంది, అయిపోయిన తర్వాత వెళ్దామన్నాడు. యాక్చువల్లీ తన ఆఫీస్లోకి టేబుల్ అయితే ఆర్డర్ చేసామన్నమాట, కార్నర్ టేబుల్. ఇట్స్ వెరీ క్యూట్, చాలా చిన్నగా ఉంది కానీ, అంటే మరీ చిన్నగా లేదు, బట్ ఓకే ఫైన్. మేము ఇది అంటే తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కార్నర్కి ఒక టేబుల్ ఉంటే బాగుంటుందని. ఐకియాలో అక్కడ చూసాం కానీ 5,000 7,000 ఉంది. కార్నర్ టేబుల్కి అంత పెట్టాలని అనుకోలేదు, సో నేనే ఆపేసాను. అండ్ ఏదో పని మీద ఫ్లిప్కార్ట్లో ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటుంటే నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది. నేను వెంటనే కుంజుకి షేర్ చేసి చాలా క్యూట్ ఉంది, తీసుకో అని చెప్పేసాను. ప్రైస్ కూడా 2,500 అలా పడింది అనమాట. 5,000 6,000 పెట్టడం కంటే 2,500 నాకు మంచి ప్రైస్ అనిపించింది. అండ్ కుంజు కూడా బాగుందని చెప్పి తీసుకున్నాడు. దీన్ని ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ. చూసారు కదా, చాలా క్యూట్ ఉంది, బట్ అంత స్ట్రాంగ్ ఏం లేదు. మనం హెవీ వెయిట్స్ ఏం పెట్టలేము. అండ్ మేము బయటకు వెళ్ళే లోపు కొంచెం ఏవో స్నాక్స్ ఉంటే ఆఫీస్లో పెట్టాడనమాట, తింటూ కూర్చున్నాను. అండ్ తనైతే రెడీ అయిపోయి మేము ఇంకా మండీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది జూబ్లీ హిల్స్లోది మండీ 36. చాలా డేస్ అయిందనమాట, చాలా డేస్ కాదు చాలా మంత్స్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య మండీ మేము అసలు తినట్లేదు. మేము వెళ్ళేటప్పటికి కూడా అసలు చాలా ఖాళీగా ఉండింది, అస్సలు క్రౌడ్ లేరు. ఒక 3-4 మెంబర్స్ కంటే ఎక్కువ అసలు లేరనమాట. సో మేము అనుకున్నాం, అప్పట్లో మేము స్టార్టింగ్ మండీ వచ్చినప్పుడు అయితే మా రిలేషన్లో ఎక్కువ మేము మండీకి వచ్చేవాళ్ళం. చాలా ఫుల్ క్రౌడెడ్ ఉండేది, బట్ ఇప్పుడు అంత క్రౌడ్ లేదు. సో ఎందుకంటే ప్లేసెస్ పెరిగిపోయినాయి కదా. మండీ ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల వచ్చేసింది కాబట్టి సో తగ్గింది. అండ్ మేమైతే ఎక్కువ ఏం ఆర్డర్ చేయలేదు, ఒక మండీ ఆర్డర్ చేసాం. అది కూడా కంప్లీట్గా కొట్టేసాను అనమాట, ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా నేను లంచ్ చేయలేదు. సో ఇంక చేసి నన్ను ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసాడు. సో ఇది నా వ్లాగ్. బాయ్.